ఇటీవల 2 రోజుల నుండి మీడియాలో వస్తున్నటువంటి ఖండనలు, సపోర్టు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు వస్తున్నటువంటి దాంట్లో అసలు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అనే విషయానికొస్తే, రేవంత్ రెడ్డి ఏ రకంగా చెప్పాలి అనబడే ప్రశ్న వేయడము కంటే, రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను కించపరిచాడు అని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ గురించి, ఆ దేవుళ్ళ గురించి 3,00,00,000 మంది గురించి ఎవరెవరికి ఎంతెంత మందికి ఆ దేవుళ్ళ గురించి చెప్పగలుగుతారు? ఏ కాలంలో పుట్టినారు? ఏ పద్ధతిలో ఉన్నారు? వాళ్ళు ఎవరు పూజిస్తారు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళేంటి అని ఏ రకంగా నిర్ణయించగలుగుతారు? క్యాస్ట్ పరంగా ఎవరి దేవుళ్ళు ఎవరు? అనే విషయానికే వస్తే, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో ఏ దేవుళ్ళు ఇవాళకు చెందినవారో భారతదేశ వ్యాప్తంగా గానీ, ప్రపంచవ్యాప్తంగా గానీ పండితులందరూ కలిసి 3,00,00,000 మంది దేవుళ్ళను క్యాస్ట్ వైస్‌గా విభజించండి, చూద్దాము ఎవరి దేవుడు ఎవరికి అర్థమవుతదో. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అది కూడా ఒక రీసెర్చ్ వర్కే, ఒక పీహెచ్‌డీ వర్కే కాగలదు. కానీ అర్థమైనంత మేరకు కోడిగుడ్డు మీద ఈకలు పీకడమో, లేకుంటే సమస్య లేని చోట సమస్యను సృష్టించడమో, లేకుంటే వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళను బజారుకిచ్చి దాని మీద ఆందోళనలు చేయడము, లేదా వాళ్ళను తప్పు పట్టడము. అంటే మరి ఏ పార్టీకి ఏ దేవుడున్నాడు? ఏ పార్టీ వాళ్ళు ఏ దేవుళ్ళను సొంతం చేసుకున్నారు? ఆ విషయాన్ని లెక్కలో తీసుకున్న తర్వాతనే మాట్లాడిన దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ధర్నాలు చేయడం వలన రాజకీయ నాయకులు అయితే కాగలుగుతారేమో కొంతకాలానికి ఆ న్యూస్ పేపర్లను, ఆ యొక్క మీడియాలలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా. కానీ దీర్ఘకాలికంగా ఎవరు నిలబడతారు, ఎవరు లేదనేది ఎన్నికలప్పుడు కానీ, వాళ్ళ యొక్క నిజాయితీ కలిగినటువంటి ప్రవర్తన గురించి కానీ, వాళ్ళు ప్రజల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో అప్పుడు మాత్రమే తేలుతుంది. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3,00,00,000 ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ.